ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తింగారి థాట్స్. సో మనం కొత్తగా ఏం తెచ్చుకోక్కర్లేదు. ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు. వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. మనం చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ కొనేస్తున్నాం గదా! ప్రెజెంట్ డేస్‌లో. కానీ అవి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు, ఏ వెబ్‌సైట్‌ని నమ్మాలి, ఏ వెబ్‌సైట్‌ని నమ్మకూడదు ఇది తెలియకుండానే కొనేస్తున్నాము. సో, అందుకే వీడియో కంప్లీట్‌గా చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీ వరకు చాలా తొందరగా రీచ్ అవుతాయి. కూడా వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో. ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి. ఇవే కాకుండా ఇంకా వేరే ఎలాంటి టాపిక్స్ అయినా నేను కవర్ చేయాల్సినవి ఉన్నాయా అనే దాని మీద కూడా మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అన్నీ కలిపి కాంబోలో వస్తున్నాయి గదా! అనేసని అనుకున్నాను. సో, వన్స్ ఆ ప్రోడక్ట్ కొన్న వెంటనే నేను దానికి సంబంధించి ఆ వీడియో ఏం చేయాలి అని ఒక థంబ్‌నెయిల్ గూడా రాసేసుకున్నాను. ఏం చేద్దాం, థంబ్‌నెయిల్ ఏం పెట్టాలి ఏంటని ఇవన్నీ గూడా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత నేను ఏ ప్రోడక్ట్ చేద్దామన్నా అది కొన్నాళ్ళు వాడితేనే మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియో చేయటానికి ముందు ఏ ప్రోడక్ట్ వీడియో చేయాలన్నా కూడా కొన్ని రోజులు వాడితే దానికి సంబంధించిన సోర్స్ ఎలా ఉంది గానీ, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, దాని రిజల్ట్ ఎలా ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంది, అదంతా చూసే వాడతాను. అందరూ కాదు, డబ్బుల కోసం ఏది పడితే అది చేస్తున్నారు. కానీ అది వాళ్ళు డైలీ వాడరు. జస్ట్ మీకు ఆ వీడియోలో చూపించి ఇలా ఉంది, ఇలా ఉందని చూపించి వదిలేస్తారు. బట్ నేను మాత్రం ప్రోడక్ట్ పైన ఒక మంచి రిసర్చ్ చేసి అండ్ ఆ ప్రోడక్ట్ నిజంగానే మనకి మంచిదా? కాదా? అని అన్నీ చూసుకొని మాత్రమే ఆ ప్రోడక్ట్ అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాననమాట. మాత్రం కొన్నానండి ఒక బ్రాండ్ నుంచి. మరి ఈ అమ్మిన వెబ్‌సైట్ వాళ్ళ తేడానో, డైరెక్ట్ బ్రాండ్ వాళ్ళది తేడానో నాకు తెలీదు. కానీ వెబ్‌సైట్ తేడా అయినా సరే, వాళ్ళు డూప్లికేట్స్ ఏమన్నా కాపీస్ ఏమన్నా గనక బయటికి రిలీజ్ చేస్తున్నారు డ్యూప్స్ అన్నప్పుడు వెబ్‌సైట్ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా! బ్రాండ్ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది గదా! వేరే వెబ్‌సైట్ వాళ్ళు గాని, వేరే యాప్ వాళ్ళు గాని అది అమ్ముతున్నారంటే. సో, నేను కూడా అలాగే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది మీకిప్పుడు చెప్తాను. ఇదండి ఈ బ్రాండ్. క్లియర్‌గా చూపిస్తున్నాను. నేమ్ ఎందుకులే గాని. సో, ఇదొచ్చేసి నేను 350 రూపీస్‌కి కొన్నాను. కంప్లీట్‌గా ఇది వచ్చి 4 కాంబోస్ సెట్ అనమాట. సో, దీంతో అసలేం జరిగిందని మీకు చెప్పాలి క్లియర్‌గా. అందుకే వీడియో కంప్లీట్‌గా చూడండి. సో, ఇందులో 4 షేడ్స్ ఉన్నాయి. షేడ్ 1 వచ్చేసి ఇలా డార్క్ రెడ్. ఎక్సలెంట్ కలర్స్ అన్నమాట ఇవి. మామూలు కలర్స్ కూడా కాదసల. చూడండి షేడ్ 2 ఇట్లా పింకిష్ ఉంది. ఇది ప్లమ్ అంట. ఇది నంబర్ 3 షేడ్. ఇదొచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇది నంబర్ 4 స్పైస్. ఇది కొంచెం బ్రౌన్‌లో ఉంది. మనం బేసిక్‌గా న్యూడ్స్ ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గదా! అందరూ. సో, నాకీ కలర్ ప్యాలెట్ అయితే చాలా నచ్చిందండి. నచ్చేసి నేను వెంటనే బుక్ చేసేసాను. నేను బుక్ చేసిన ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి మీషో అనమాట. నేను ఆ యాప్ నుంచి అయితే ఇవి కొన్నాను. మరి ఇది మీషోలోనే జరుగుతదో, లేకపోతే ఇంకా వేరే ఎక్కడన్నా జరుగుతదో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైము మీషో నుంచి ఒక బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్ తీసుకోవడం. ఇంక చస్తే తీసుకోను జీవితంలో. సో, మీరు అయినంత వరకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్స్‌లో కొనడానికి ట్రై చేయండి బ్యూటీకి సంబంధించయితే. క్లోతింగ్ అపియరల్స్ గాని, లేకపోతే ఏమన్నా కిచెను అవన్నీ గూడా మీషోలో చాలా బావుంటాయి కొన్ని. మనం చూసుకొని జాగ్రత్తగా తీసుకుంటే అవన్నీ బావుంటాయి గదా! సో, నేనైతే ఇది తీసుకున్నాను. బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే మాత్రం అసలెప్పుడు ధైర్యం చేసి కొననింకా జీవితంలో. సో, దీని ప్యాకేజ్ అంతా యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ రియల్‌దెలా ఉందో అలాగే ఉంది. ఇది నేను ఎగ్జాక్ట్‌గా వచ్చింది. నాకు సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ వచ్చినట్టుందిది నా చేతికి.
సో, సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ వచ్చిందంటే నేను ఎలా అయినా ఏ ప్రొడక్ట్ అయినా మినిమమ్ 1 వీక్ వాడతాను. సో, 1 వీక్ వాడాక అసలు దీనికి ఏం చేయాలి? ఏంటి? ఏం థంబ్‌నెయిల్ రాసుకోవాలి? కంటెంట్ అంతా రాసేసుకున్నాను క్లియర్‌గా. ఫస్టే రాసేసుకొని రిజల్ట్ ఎలా ఉంది అనేది రాయటానికని చెప్పి ఆ చిన్న పార్ట్ వదిలేసాననమాట. లిప్‌స్టికేసుకొని నేను ప్రీవియస్ వీడియో ఒకటి చేశా. ప్రియమణి గారిది. ఆ వీడియోలో నేను ఇదే యేసుకున్నా. అది వేసుకున్న తర్వాత ఎంత బాగా కనిపించినియి లిప్స్ అందులో. ఎంత ఎలివేటెడ్‌గా చాలా అందంగా కనిపించినియి గదా! సో, ఆ రోజు యేసుకున్న తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటంటే నెక్స్ట్ డేకి కొంచెం లిప్స్ డ్రై అయ్యాయి. డ్రై అంటే ఈ ఎడ్జెస్ ఉంటాయి గదా! ఇవి మాత్రమే డ్రై అయినియి. నైట్ ఆ రోజు లిప్ బామ్ పెట్టుకోలేదేమో నేను మర్చిపోయి ఉంటాను అనేసని చెప్పి మానేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆవు నెయ్యి రాసుకుని లిప్స్‌కి వదిలేసా. కొంచెం బానే సెట్ అయింది. సరే మళ్ళీ ఇంకొక వీడియో షూట్ చేయాలి గదా! అని చెప్పి ఇంకొక వీడియో కోసం మళ్ళీ ఇందులోనే లైటర్ షేడ్, డార్కర్ షేడ్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. అంతే ఆ రోజు నైట్‌కి ఎలా అయిపోయింది తెలుసా? నా లిప్స్‌కి ఏదైనా తగులుతుంటే పొరపాటున అన్నం తింటుంటే మండిపోయింది మొత్తం. అన్నం తిన్నా గూడా. ఇలా పగిలిపోయి లిప్స్ కంప్లీట్‌గా ఎక్కడికక్కడ కొంచెం గట్టిగా నవ్వితే ఇలా లిప్స్‌ని ఎవరో ఇలా విడదీసేస్తున్నట్టు అలాంటి ఫీలింగొచ్చింది. అసలు ఈ ప్రొడక్ట్‌లో మిస్టేకా? లేదా అమ్మిన ప్లాట్‌ఫార్మ్ వాళ్ళ మిస్టేకా అనేది నాకు తెలీదు గానీ, ఇది ఒకవేళ నిజంగా ప్రొడక్ట్ మిస్టేక్ అనుకోండి, కొనొద్దు. లేదు మీషోనే మీరు తప్పు పడతారు. అందులో బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమన్నా డూప్లికేట్ ఒస్తాయని మీకు అనిపిచ్చిందనుకోండి, అక్కడ కొనొద్దు. ఇంకెక్కడైనా కొనండి. బట్ నాకు తెలిసి నేనైతే ఇంక ఈ బ్రాండ్ నుంచి ఏం కొనను. ఇందులో ఇదివరకు నేను మ్యాజిక్ లిప్‌స్టిక్ ఒకటి కొన్నా. బ్లాక్ కలర్‌ది. పింక్ షేడ్‌లోకి టర్న్ అవుతది. అది వన్ ఆఫ్ ద బెస్ట్. నేను ఆల్రెడీ ఆ ప్రొడక్ట్ వాడాను కాబట్టి ఈ బ్రాండ్‌లోకొచ్చాను. లేకపోతే అసలు రావాల్సిన పనే లేదు. బట్ వన్స్ ఇది వాడిన తర్వాత నాకనిపించిన విషయం ఏంటంటే, ఇంక ఎప్పుడు కూడా నేను అస్సల పొర్రపాటున కూడా ధైర్యం చేసి మీషోలో బ్యూటీ ప్రొడక్ట్ ఏది కొనను. బట్టలవి అంటే ఏమన్నా సింపుల్‌గా ఉండేలాంటివేమో నాకు తెలీదు గానీ, నేను మాక్సిమం అవి గూడా మీషో నుంచి తీసుకోను. మోస్ట్‌లీ మింత్రా అండ్ అజియోలోనే ప్రిఫర్ చేస్తాను. అందులో క్వాలిటీ బావుంటాయి, డిజైన్స్ బావుంటాయి కాబట్టి. బట్ ఈ లిప్‌స్టిక్స్ గనక మీరు కొంటే మీ లిప్స్ పెంట పెంట అయిపోతాయి. నాదెలా అయిపోయిందనేది కూడా ఇక్కడ మీకొకటి పెడతాను. నేను ఆల్రెడీ ఒక పిక్ ప్లేస్ చేస్తానిక్కడ. అది నిన్న నైట్ తీసుకున్న ఫోటో అనమాట. చాలా అంటే చాలా చెత్తగా అయిపోయింది. సో, మీరు బ్యూటీ కోసం ఏం చేయకపోయినా పర్లా. ఇలాంటివి కొని ఉన్నది పాడు చేసుకోకుండా ఉంటే చాలు నేననుకుంటున్నాను. అందుకోసమే వీడియో అయితే కంప్లీట్‌గా చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈ బ్రాండ్ ఎవరన్నా కొంటున్నారేమో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీరు చాలా చాలా ఇబ్బంది పడతారు తర్వాత. నేను వాడినవి అండ్ బావున్నవి వేరే బ్రాండ్స్ అయితే సజెస్ట్ చేస్తాను. నిజంగా మంచి బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని. అవి సజెస్ట్ చేస్తాను. ఈ బ్రాండ్ బ్యాడ్ అనట్లేదు నేనెక్కడా గూడా. ఈ బ్రాండ్ తప్పనట్లేదు. ఇది అమ్మిన వాళ్ళకి తప్ప, ఇది డ్యూపా? లేకపోతే రియలా? అర్థం కానంత నీట్‌గా ఉంది ప్యాకేజ్. సో, ఇది అమ్మిన వాళ్ళకి తప్ప, దీనివల్ల నా లిప్స్ ఎంత నష్టపోయాయంటే స్టిల్ ఇప్పటికి సెట్ కాలేదు. జస్ట్ లిప్ బామ్ రాసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, నేనైతే హోమ్‌మేడ్ లిప్ బామే వాడుతున్నాను ప్రెజెంట్. బయటది గూడా వాడాలంటే భయమేసింది దెబ్బకి. సో, మీరిది చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.